ఇప్పుడు మీతో చేసిన డైరెక్టర్ ఏమో సినిమా టైటిల్ ఏమో మామూలుగా పెట్టాడు యాక్చువల్‌గా కథను అన్వయించుకొని. 'పడ్డానండి ప్రేమలో మరి' అని. మీరేమో డైరెక్ట్‌గా ప్రేమలో పడిపోయారు. అంటే ఎలా అంటే ఒక 3 నెలల సినిమా షూటింగ్ నుంచి 100 ఇయర్స్ కలిసి ఉండాల్సిన ఒక వెడ్‌లాక్‌కి ఎంటర్ అవ్వడం అనేది చాలా ఆ డెసిషన్ అనేది చాలా అర్థం కాదు జనాలకి. సో ఎలా హౌ ఇట్ స్టార్ట్ అండ్ సో, ఆ సినిమా షూటింగ్ అప్పుడు మేము ఓన్లీ హాయ్, హాయ్, బాయ్, బాయ్ ఫ్రెండ్స్ అండి అంతే. హ్మ్. ఒక సిట్యుయేషన్‌లో, ఒక సీన్‌లో నేను తనని ఇలా మోసుకుంటూ పరిగెడుతూ ఉండాలి. ఒక క్వారీలో షూట్ చేసాం. హ్మ్. ఇప్పుడు ఆ క్వారీ అయితే మొత్తం బిల్డింగ్స్ అన్నీ మొత్తం అసలు ఒక ఇంచ్ ప్లేస్ కూడా లేదు. అలా హైదరాబాద్ అయిపోయింది. ఇక్కడ హైదరాబాద్. కోకాపేట్ దగ్గర. ఓకే. అప్పుడు ఓకే. మొత్తం 2014, 15లో అదంతా ఏం లేదు కదండీ. జస్ట్ అవును. అవును. ల్యాండే అంతా. హ్మ్. ఫారెస్ట్ ల్యాండ్. హ్మ్. ఇంకా అక్కడ మేము షూటింగ్ చేసాం ఆ టైంలో. సో, ఇలా ఎత్తుకొని పరిగెత్తాలి. అది చిన్న క్వారీ అది మొత్తం రఫ్‌గా ఉంటది. ల్యాండ్ ఇంకా కరెక్ట్‌గా కూడా లేదు. కాంక్రీట్ ఏం లేదు. చిన్న రాయికి తగిలి నా కాలు చిన్న పాట్ హోల్‌లోకెళ్ళి ట్విస్ట్ అయ్యి యాంకిల్ కిందన పడ్డాను. హ్మ్. ఇంకా ఆమెను అలా మోస్తుంటే ఇద్దరం పడ్డాం కిందన. హ్మ్. పడిన తర్వాత ఇంకా ఆమెకేంటంటే నాకు తెలీదు ఆమెకి ఒక బ్యాక్ ప్రాబ్లమ్ ఉండిందంట. హ్మ్. సో, చిన్న బ్యాక్ ప్రాబ్లమ్ ఏదో స్పైన్‌లో సమ్ ప్రాబ్లమ్ అప్పుడు ఉండింది. ఇంకా దానిలో పడేసరికి ఇంకా ఆమె ఫుల్ ఏడ్చేసింది. నాకేమో పానిక్. నేను షాక్ అయిపోయాను. అయ్య బాబోయ్! ఏమైంది? ఏమైనా స్పైన్‌కి ఏమైనా అయిందా? అయ్య బాబోయ్! నాకు పానిక్ అయిపోయా. అప్పటిదాకా హాయ్, హాయ్, బాయ్, బాయ్. దాని తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంకా తనని హాస్పిటల్‌కి వెళ్ళాలని చెప్తే హాస్పిటల్‌కి వెళ్ళాను. ఇంకా ఆ రోజు ఇంకా నాకు అరే! పాపం ఏమైంది అసలు? అరే! నేనైనా కొంచెం నెమ్మదిగా పరిగెత్తాల్సింది కదా! ఏంది నేను అనుకుని హ్మ్. ఇంకా తర్వాత ఆమెకు ఫోన్ చేశాను. అదే ఫోన్ నంబర్ తీసుకొని డైరెక్టర్ దగ్గర ఫస్ట్ టైమ్ ఆమెకు ఫోన్ చేసి, హలో నేను ఇట్లా పలానా వరుణ్ అంటే, చెప్పండి అంది. ఇంకా అదేమ్మా ఓకే కదా అంతా సారీ నేను నిజంగా అంటే, నో నో ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫైన్. అదే కొంచెం ఫ్యూ డేస్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్స్ అంతా చెప్పింది. ఓకే అనుకున్నాం. ఇంకా ఆ తర్వాత వి స్టార్టెడ్ టాకింగ్ నార్మల్‌గా. ఇంకా సెట్‌లో కూడా మాట్లాడేవాళ్ళం. ఇంకా ఆ తర్వాత వి బికేమ్ మంచి గుడ్ ఫ్రెండ్స్ అయ్యాము. అండ్ ఒక ఒక సందర్భంలో నాకు ఒక చిన్న దెబ్బ తగిలింది ఇక్కడ కంటి దగ్గర. అప్పుడు అదే షూటింగ్‌లో. షూటింగ్‌లో కాదు. బయట అంటే రెయిన్ పడుతూ ఉంటే మామూలుగా స్కిడ్ అయ్యి నేను పడ్డాను. ఇంకా దెబ్బ ఇక్కడ ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ షోల్డర్‌కి అది తగిలినప్పుడు పాపం అప్పుడే మా పేరెంట్స్ అందరూ ఇంకా మా చెల్లి కూడా అప్పుడే వెళ్ళినట్టుంది. యూఎస్ వెళ్లారు. ఇంకా ఆ టైంలో పాపం తను అసలు భయంకరంగా కేర్ తీసుకొని మొత్తం దానికి కాటన్ పెట్టి మెడిసిన్ ఇచ్చి అంత చాలా బాగా చూసుకుంది. హ్మ్. ఇంకా ఆ తర్వాత వి థాట్ ఓకే లైక్ షుడ్ బి మనం లెట్స్ డేట్ చేద్దాం ఇది అంటే, నాకు ఇవన్నీ వద్దు నువ్వు మ్యారేజ్ చేసుకుంటా అంటే చెప్పు. నాకు ఓకే అంది. నేను కూడా ఓకే అన్నా. ఇంకా డైరెక్ట్ సర్ప్రైజ్ అప్పుడు యూఎస్‌కి వచ్చింది. హ్మ్. చెప్పకుండా అంటే మా తెలుసు అందరికి పేరెంట్స్‌కి ముందు పేరెంట్స్‌కి అప్పుడు మా చెల్లి లీక్ చేసిందంట. ఓకే. అది నాకు తెలీదు మా చెల్లి లీక్ చేసిందని. ఆహా! అంటే మీరిద్దరూ లవ్‌లో ఉన్నారన్న విషయం మీ చెల్లికి తెలిసిపోయింది. మా చెల్లికి తెలిసింది. మా చెల్లి కూడా ఉండేది అప్పుడు ఇక్కడే. ఓకే. 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 యాహ్! ఇక్కడే హ్మ్. ఉండేది. హ్మ్. ఇంకా ఆ టైంలో నన్ను ఇంకా చూసుకుంది. అదంతా అయినప్పుడు అప్పుడే మా చెల్లి వాళ్ళు యూఎస్ వెళ్లారు. ఇంకా ఆఫ్టర్ థట్ మా పేరెంట్స్‌కి తెలిసి ఇంకా దెన్ వి సెడ్ ఓకే. ఓకే. ఇది ఇంకా మనం డిసైడ్ అయిపోయినాం కదా! ఫైన్ లెట్స్ హ్మ్. లెట్స్ అంటే ఆ కేరింగ్ వల్లనే మీరు కేరింగ్ అని ఒకటే కాదండి. బట్ హ్మ్. మల్టిపుల్ థింగ్స్ హ్మ్. కేరింగ్ నా గురించే కేరింగ్ కాదు. పక్కనోళ్ళ మీద తను ఎంత కేర్ చూపిచ్చేదో, లేపోతే హ్మ్. ఇంకా తన ఫ్యామిలీ మీద గానీ హ్మ్. అండ్ తనకి షీ గ్రో అప్ వితౌట్ ఒక తండ్రి లేకుండా తను పెరిగింది కాబట్టి, అసలు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఓకే. అన్నీ తను తీసుకొని వాళ్ళ మదర్‌ని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ ఫ్యామిలీలో టేక్ కేర్ వాళ్ళని చేసుకొని. చదివిపిచ్చుకొని, ఇంత కష్టపడి ఇంత చేసింది కాబట్టి నాకు అది ఐ థాట్ దట్ ఇలాంటి లైఫ్ పార్ట్నర్ గనుక ఉంటే లైఫ్ అంతా నాకు హ్యాపీగా ఉంటుందనిపిచ్చింది. హ్మ్. అండ్ డెఫినెట్‌గా ఇంకా ఇప్పటికి వి బీన్ బట్ మరి మీరు అడిగారా ఎప్పుడన్నా? ఇప్పుడు నేను ఇలా డేట్ చేద్దాం అంటే నువ్వు ఏకంగా పెళ్ళే చేసేసుకుందాం అన్నావు. నాలో ఏం నచ్చింది నీకు? నేనా? ఏమో నాలో ఏం నచ్చిందో నేను అంటే అంత తక్కువ టైంలో జడ్జ్ చేయగలగడం అనేది. అవునవునవును. నాలో ఏం నచ్చిందో మరి తనకి అడగలేదు ఎప్పుడు? ఇప్పటికీ అర్థం కాదు నాకు. మీరు ఇప్పుడు అడగలేదు. తనకు కూడా అర్థం కాదేమో. ఎందుకు నాకు నచ్చాడు వీడు అనుకుంటదేమో. దేవుడు అలా అలా అది కూడా మీరన్నట్టు ఏమంటారంటే ఎంత కోయిన్సిడెంటల్‌గా 'పడ్డానండి ప్రేమలో మరి' అనే సినిమానే చేశాము. టైటిల్ ఆ సినిమాతో పడ్డానండి ప్రేమలో మరి టైటిల్. పరిగెత్తకుండా పడ్డారు. పరిగెట్టుకుంటూ పడింది పడ్డాము. పడింది డైరెక్ట్‌గా ప్రేమలోనే పడ్డారు. అసలు అది నిజంగా అది డెస్టినీ అనుకోవాలి. బట్ యెస్. ఐయామ్ సో థాంక్‌ఫుల్, సో గ్రేట్‌ఫుల్ టు తను నా లైఫ్‌లో ఉన్నందుకు నిజంగా ఐయామ్ సో అండ్ తను కూడా ఏంటంటే మధ్యలో చాలామంది చాలా హేట్ చూపిచ్చారు తనకి. అంటే ఎలా? అంటే నెట్‌లోనే మామూలుగా అసలు కొన్నేవో క్లిప్స్ పెట్టి తనకి అంటే అదే మన 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత పాపం చాలా హేట్ ఫేస్ చేసింది తను. అంటే చాలామంది చాలా నెగెటివ్స్‌గా తన గురించి మాట్లాడడం గానియండి, లేపోతే హ్మ్. ఇవన్నీ చేసి
అసలు అవన్నీ ఫైట్ చేసుకుని అవన్నిటిని ఎదురించి తన పేరు తను సొంతంగా క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ కాంటెంట్ క్రియేటర్గా అయినందుకు నిజంగా నేను తను చూసి చాలా గర్వపడతాను నేను. Yes. తర్వాత వద్దని చెప్పారు సినిమాలో, లేకపోతే ఆవిడ బ్రేక్ లేదు తీసుకున్నారు లేదు అసలు అలా ఏం సినిమాలో? చెప్పలేదండి. మధ్యలో తర్వాత పెళ్లి సందడి అనే సినిమాలో అదే. యాక్ట్ చేయడం చేశారు. జరిగింది. మ్మ్. ఆ తర్వాత ఇప్పుడు ఇంకో సినిమాలో కూడా ఒక 2 మూవీస్ చేస్తోంది ఇప్పుడు ప్రెసెంట్. చేస్తుంది. క్యారెక్టర్స్ గా చేస్తోంది. ఇప్పుడు చేస్తున్నారా? 2 సినిమాలు చేస్తోంది. ఇప్పుడు కూడా వేరే ఒక స్టోరీ ఏదో మొన్నే వింది. అదే అంటే ఇంకా తనకేంటంటే ఇది చాలా బిజీ ఉంటుంది. ఇది కాంటెంట్ క్రియేషన్ అమ్మో నా వెరీ ఏదో చూడడానికి మన వీడియో బాగుంది అసలు నిజంగా దాని వెనకాల ఎంత ఉంటుందో నేను చూస్తూ ఉంటాను కదా. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. అయితే మరి బేసిక్గా మీ ఇద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ అన్న తర్వాత ఏంటంటే పేరెంట్స్ దగ్గర ఒక చిన్న ఇది ఎక్కడ వస్తుంది అంటే ఈ క్యాస్ట్ అని రిలీజన్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవి ఉంటాయి కదా. సో ఫినాన్షియల్స్ అని చెప్పి మీ పేరెంట్స్ హోల్ హార్టెడ్లీ టేక్. మా పేరెంట్స్ ఎప్పుడు అసలు ఆలోచించే వాళ్ళు కాదు, అలా అసలు ఎప్పుడు ఆలోచించలే. అండ్ మా డాడీ కూడా ఈజ్ వెరీ ఓపెన్ పర్సన్ అండ్ ఆల్వేస్ దే సపోర్ట్. వాళ్ళు మా మమ్మీ డాడీ ఇద్దరు ఎప్పుడు నాకు సపోర్టింగ్గా ఉన్నారు. నా చిన్నప్పటి నుంచి they've always been supporting of what I do. అంటే డెఫినెట్గా ఎవ్రీ పేరెంట్ లాగా ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దాంతో వాళ్ళు చెప్తారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ డిసిషన్ నాకే ఇస్తారు అండ్ నా డిసిషన్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. సో అయితే ఒక రిలేషన్లోకి మనం ఎంటర్ అయినప్పుడు ఏంటంటే అక్కడ ఇద్దరు కలిసి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం స్పేస్ కావాల్సి వస్తుంది. సో మీకు బిఫోర్ మ్యారేజ్ ఆ స్పేస్ వచ్చిందా, లేదంటే తర్వాత అడ్జస్ట్ అవ్వడానికి టైం ఏమైనా తీసుకున్నారా? అంటే ఐ గెస్ ఇట్స్ అది ఒక జర్నీ అండి. అది అంటే అడ్జస్ట్ అవుతూ ఉంటాము. అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు ఐ థింక్ ఇన్ రిలేషన్షిప్ బోత్ పీపుల్ ఇద్దరి సైడ్ నుంచి అది ఉండాలి. సో ఖచ్చితంగా కొన్ని చోట్ల తను అడ్జస్ట్ అవుతుంది, కొన్ని చోట్ల నేను అడ్జస్ట్ అవుతా. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దట్స్ వాట్ మేక్స్ ఇట్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది కదా. అంటే ఒకళ్ళే మొత్తం అంతా అడ్జస్ట్ అయ్యి నేనేం చేయనంటే అది ఏ రిలేషన్షిప్ వర్క్ అవ్వదండి. ఐ థింక్ నాట్ ఈవెన్ హస్బెండ్ వైఫ్ రిలేషన్, ఈవెన్ ఇంకో వేరే లైఫ్లో వేరే రిలేషన్షిప్స్లో కూడా ఎప్పుడు ఇట్ షుడ్ బీ లైక్ దట్. ఎస్. అయితే పెళ్ళయి 9 years అందరికీ ఉండే ఒకే ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది, మరి ఎప్పుడు అది? సో తను ఫైనల్గా ఇప్పుడు మొన్న రీసెంట్గా తనకు ఎప్పటి నుంచో తనకు ఒక డ్రీమ్ ఉండింది, సొంతగా ఒక ఇల్లు తీసుకోవాలి. ఇప్పుడు మా హౌస్ మా ఇల్లు మాకు ఉంది, బట్ ఏంటంటే తను ఓన్గా తీసుకోవాలని తన కోరిక ఎప్పటి నుంచో ఉండింది. అది మొన్న ఆ కోరిక తను తీర్చుకుంది కాబట్టి ఇంకా మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ ఇయర్. అదే ఎందుకంటే పిల్లలు అనేది ఇప్పుడు మనం పెళ్ళి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 50%, 25% అలా ఫుల్ఫిల్ అవుతాయి. బట్ ఒక రిలేషన్షిప్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు 100% ఎప్పుడు వద్దంటే వెల్కమ్ అవర్ కిడ్స్ అనేది కదా. 100%. తన మెయిన్ తనకి ఉన్న బిగ్ డ్రీమ్ లైఫ్ లో అనేది ఒక హౌస్ ఒక ఇల్లు, అంటే ఒక ఇల్లు తీసుకున్న తర్వాత అప్పుడు అని పేరు ప్లాన్ చేసుకున్నారా? తన మైండ్ లో అంటే అలా ఏం లేదండి. ఇంత మునుపు మేము లైక్ ఒక ఆల్మోస్ట్ 8-7 years బ్యాక్ ఒక మిస్ఫార్చునేట్ గా సో దాని తర్వాత కొంచెం ఉంటుంది కదండి. ఇప్పుడు మనకి కాకపోయినా విమెన్ కి అనేది ఇట్ ఎఫెక్ట్స్ దెమ్ ఇన్ సో మెనీ వేస్, ఫిజికలీ, మెంటలీ, ఎమోషనల్లీ చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దాని తర్వాత we took some time and after that she got into this content creation. She is very busy with that and దాని తర్వాత తనకి ఒక ఇల్లు ఒకటి సొంత తీసుకోవాలనేది డ్రీమ్ ఎప్పటి నుంచో ఉండింది. అది ఫుల్ఫిల్ చేసుకుంది కాబట్టి. అంటే బట్ కాకపోతే ఏంటంటే మనకి పెద్దవాళ్ళు ఉంటారు కదా వెనకాల, అంటే మన లైఫ్లో మనకు ఒక క్లారిటీతో నడుస్తుంటాం, మనం మాట్లాడుకుంటాం, అన్ని పెద్దవాళ్ళతో చెప్పలేము. బట్ అటు సైడ్ చూస్తే వాళ్ళు భీమవరం నుంచి వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు ఉన్నారు. మీ ఫాదర్ అండ్ మదర్ వీళ్ళు కూడా అంటే ఒక కంబైన్డ్ ఫ్యామిలీ, ఒక ఇందాక అన్నారు కదా నిట్టెడ్ ఫ్యామిలీ అని చెప్పినప్పుడు అప్పుడు ఏంటంటే అడుగుతూ ఉంటారు కదా. అడుగుతూ ఉంటారండి. అది ఇంకా ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత ఇంకా ఎవరైనా అంతే కదా, ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అడుగుతారు. తర్వాత ఇంకా ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కపుల్కి ఒక పీపుల్కి ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ కిడ్స్ దట్స్ దేర్ డెసిషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. yes obviously. సో ఐ మీన్ నౌ ఇట్స్ ఫైన్ అండ్ నేను మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అనమాట. డెఫినెట్గా ఈసారి వచ్చినప్పుడు నెక్స్ట్ బేబీతో రావాలి. షూర్